దురదృష్టం ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీ అవుతుండే అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని రాజకీయం అంటే రౌడీయిజం గుండాయిజం అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే ఇవాళ మణుగూరులో ఏదైతే పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి ఒక తీరు చూసినట్టయితే ఇది రేవంత్ రెడ్డి తీరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి, రేవంత్ రెడ్డి యొక్క నయా నిజం ఇది స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. నీకు దమ్ముంటే సిద్ధాంతపరంగానో లేకపోతే పరిపాలనా పరంగానో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలోనో పనితనం చూపించాలి. కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పని ప్రజల పక్షాన పోరాడేటువంటి ఒక ప్రతిపక్షం పైన ఈ రకంగా దాడి చేయటం అవుతుందో ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, భారత రాజ్యాంగం పైన దాడి. ఇది తీవ్రంగా ఖండించవలసిన ఒక విషయం. నేరస్తులు ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా వాళ్ళందరినీ పట్టుకొని రావాలా, వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ హైట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అంటే ఒక నిస్పృహ, పరిపాలన చేతగాట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నారు, అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలు చేసిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేటువంటి ఒక చేతగాట్లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి ఒక గొంతుకలను అడ్డమైన కేసులు పెట్టి పోలీసుల ద్వారా అణచివేతకు గురి చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆఖరికి ఇవాళ ఈ రకంగా ఒక గుండాయిజానికి రౌడీజానికి తెగబడ్డరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యవాదులు తర్వాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి శక్తులన్నీ కూడా ఏకం కావాలా. ఈ రౌడీ రాజకీయాన్ని, ఈ గుండా రాజకీయాన్ని, ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క అణచివేత ధోరణిని తప్పనిసరిగా వ్యతిరేకించాలని చెప్పని కోరుతా ఉన్నాను. దురదృష్టం ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీ అవుతుండే అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని రాజకీయం అంటే రౌడీయిజం గుండాయిజం అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే ఇవాళ మణుగూరులో ఏదైతే పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి ఒక తీరు చూసినట్టయితే ఇది రేవంత్ రెడ్డి తీరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి, రేవంత్ రెడ్డి యొక్క నయా నిజం ఇది స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. నీకు దమ్ముంటే సిద్ధాంతపరంగానో లేకపోతే పరిపాలనా పరంగానో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలోనో పనితనం చూపించాలి. కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పని ప్రజల పక్షాన పోరాడేటువంటి ఒక ప్రతిపక్షం పైన ఈ రకంగా దాడి చేయటం అవుతుందో ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, భారత రాజ్యాంగం పైన దాడి. ఇది తీవ్రంగా ఖండించవలసిన ఒక విషయం. నేరస్తులు ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా వాళ్ళందరినీ పట్టుకొని రావాలా, వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ హైట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అంటే ఒక నిస్పృహ, పరిపాలన చేతగాట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నారు, అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలు చేసిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేటువంటి ఒక చేతగాట్లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి ఒక గొంతుకలను అడ్డమైన కేసులు పెట్టి పోలీసుల ద్వారా అణచివేతకు గురి చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆఖరికి ఇవాళ ఈ రకంగా ఒక గుండాయిజానికి రౌడీజానికి తెగబడ్డరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యవాదులు తర్వాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి శక్తులన్నీ కూడా ఏకం కావాలా. ఈ రౌడీ రాజకీయాన్ని, ఈ గుండా రాజకీయాన్ని, ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క అణచివేత ధోరణిని తప్పనిసరిగా వ్యతిరేకించాలని చెప్పని కోరుతా ఉన్నాను. దురదృష్టం ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీ అవుతుండే అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని రాజకీయం అంటే రౌడీయిజం గుండాయిజం అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే ఇవాళ మణుగూరులో ఏదైతే పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి ఒక తీరు చూసినట్టయితే ఇది రేవంత్ రెడ్డి తీరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి, రేవంత్ రెడ్డి యొక్క నయా నిజం ఇది స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. నీకు దమ్ముంటే సిద్ధాంతపరంగానో లేకపోతే పరిపాలనా పరంగానో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలోనో పనితనం చూపించాలి. కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పని ప్రజల పక్షాన పోరాడేటువంటి ఒక ప్రతిపక్షం పైన ఈ రకంగా దాడి చేయటం అవుతుందో ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, భారత రాజ్యాంగం పైన దాడి. ఇది తీవ్రంగా ఖండించవలసిన ఒక విషయం. నేరస్తులు ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా వాళ్ళందరినీ పట్టుకొని రావాలా, వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ హైట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అంటే ఒక నిస్పృహ, పరిపాలన చేతగాట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నారు, అడ్డమైనటువంటి ఒక వాగ్దానాలు చేసిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేటువంటి ఒక చేతగాట్లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి ఒక గొంతుకలను అడ్డమైన కేసులు పెట్టి పోలీసుల ద్వారా అణచివేతకు గురి చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆఖరికి ఇవాళ ఈ రకంగా ఒక గుండాయిజానికి రౌడీజానికి తెగబడ్డరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యవాదులు తర్వాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి శక్తులన్నీ కూడా ఏకం కావాలా. ఈ రౌడీ రాజకీయాన్ని, ఈ గుండా రాజకీయాన్ని, ఈ రేవంత్ రెడ్డి గారి